మాట ఇనాలి మంచి మాట ఇనాలి, మాట ఇనాలి గురుడా మాట ఇనాలి అంటే ఇన్నాడా? మెగా ఫ్యాన్స్ దెబ్బకు తమ్ముడు బలైపోయాడు. కాదు కాదు, నిర్మాత దిల్ రాజే బలి చేశాడు. నేను తోపు ప్రొడ్యూసర్ని, నాకు చాలా అనుభవం ఉంది, ఒక్క లైన్ ఇంటే చాలు సినిమా ఇట్టో పట్టో చెబుతాను అంటుంటాడు నిర్మాత దిల్ రాజు. కానీ ఇప్పుడు ఏటైపోనది, దెబ్బ మీద దెబ్బ పడిపోనది. దిల్ రాజు కోరి కోరి మెగా ఫ్యాన్స్ తో కొట్టించుకున్నాడు. తమ్ముడు సినిమా కలెక్షన్లు చూస్తే వారిని ఇది దిల్ రాజు సినిమా, ఇది హీరో నితిన్ సినిమానా అని ఎవరైనా సరే నోరెళ్ళ పెట్టాల్సిందే. అంత దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. సినిమా విడుదలై 5 రోజులు అవుతుంటే ముక్కి మూలిగి 3.5 కోట్లు కూడా రాలేదు. హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా ఇప్పటిదాకా కవరింగ్ కాలేదు. అంత దారుణమైన వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాదికి అత్తర్ ఫ్లాప్ సినిమాగా నిలవబోతుంది తమ్ముడు. దీనంతటికీ కారణం ఎవరు? నిర్మాత దిల్ రాజు. ఆయన ప్రియమైన తమ్ముడు సిరీసు కొరివితో తలగొక్కున్నట్టుగా మెగా ఫ్యాన్స్ ని గెలుపుకున్నారు, సాగనాగిపోయారు. నిజానికి ఇదివరకు నితిన్ సినిమాలు ఎప్పుడు విడుదలైనా సరే థియేటర్లకు లైన్లు కట్టేది మెగా ఫ్యాన్సే. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి నితిన్ చాలా పెద్ద అభిమాని. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనే తమ్ముడు టైటిల్ ను తన సినిమాకి ఎట్టుకున్నాడు. అందుకే నితిన్ అంటే మెగా ఫ్యాన్స్ కూడా ఇష్టమైన హీరోనే. మెగా హీరోల సినిమాలు విడుదలైతే ఎట్టా ఆదరిస్తారు, నితిన్ సినిమాల్ని కూడా అట్టాగే ఆదరిస్తూ వచ్చారు మెగా ఫ్యాన్స్. కానీ ఈసారి మాత్రం దిల్ రాజు తమ్ముడు చేయబట్టి నితిన్ బలైపోయాడు. ఎంత సినిమా బాగోలేదనుకున్నా మెగా ఫ్యాన్స్ అండ ఉండుంటే కలెక్షన్ల విషయంలో బతికి బట్టకట్టేవాళ్ళు. కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేసుకున్నాడు దిల్ రాజు. గేమ్ చేంజర్ సినిమా విషయంలో అంతా తన తప్పే ఎట్టుకుని అనవసరంగా రామ్ చరణ్ ని అందులోకి లాగాడు. తమ్ముడు సిరీస్ నోటి దూలతో ఎట్టా పడితే అట్టా వాగితే బుద్ధి చెప్పకుండా ఆలస్యం చేశాడు. ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడింది. అయినా నట్టాలు వచ్చినప్పుడు హీరోల్ని తప్పుపట్టే నిర్మాతలు లాభాలు ఎక్కువ వచ్చినప్పుడు హీరోలకు పంచుతున్నారా? ఇదే దిల్ రాజు రామ్ చరణ్ తో ఎవడి సినిమా చేశాడు, అప్పుడు లాభాలు గట్టిగానే వచ్చాయి. మరి రామ్ చరణ్ కి లాభాల్లో వాటా ఏటైనా ఇచ్చాడా? ఇవ్వలేదుగా. నోటి దూలతో మెగా ఫ్యాన్స్ తో ఎట్టుకుని మంచు కురిసిపోయాడు. ఇక ఇంకా లోతుగా వెళితే నిజానికి దిల్ రాజు కూడా కావాలని గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడలేదేమో అనిపిస్తుంది. ఉన్నాడుగా పనికి మళ్ళీ ఇంటర్వ్యూలు చేసే ఓ ముష్టి ముదలోడు, వెబ్సైట్ లో రోతరాతలు రాస్తుంటాడు. ఆడు తీసాడు గేమ్ చేంజర్ సినిమా గురించి. వైసీపీ సపోర్ట్ తో వెబ్సైట్ నడిపిస్తున్నాడు కాబట్టి మెగా హీరోల్ని చిన్న చూపు చూడాలని ప్రయత్నం చేశాడు. అందుకే తమ్ముడు ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన దిల్ రాజును అవసరం లేకపోయినా గేమ్ చేంజర్ గురించి ప్రశ్నలు అడిగి అడ్డంగా బుక్ చేశాడు. దిల్ రాజు ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకండి అని తప్పించుకుని ఉంటే అయిపోయేది. కానీ అట్టా కాకుండా నోటికొచ్చిందల్లా వాగాడు. పోనీ దిల్ రాజు కాస్త కవరింగ్ చేసుకున్నాడు అనుకుంటే ఆనక వచ్చిన తమ్ముడు సిరీస్ మొత్తం తగలెట్టాడు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి మెగా ఫ్యాన్స్ కోపానికి అనవసరంగా నితిన్ ని బలి చేశారు. అయినా మెగా ఫ్యాన్స్ అంటే మంచికి మంచోళ్ళు, చెడ్డకు చెడ్డోళ్ళు. తేడా వస్తే తొక్కిపట్టి నారదీస్తారు. ఇప్పటికైనా నిర్మాతలు, డైరెక్టర్లు అర్థం చేసుకుంటే చాలా మంచిది.